హే గైస్, హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి సరత్ నగర్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాం అనమాట. రాబిట్స్ కోసం మార్కెట్ కి స్టార్ట్ అయ్యి పొద్దున 5:30 అయితే లేస్తాం అనమాట. అల్లారం పెట్టుకొని సో నీట్ గా పటాపట్ బ్రష్ చేసేసుకొని వర్క్. సో మనోళ్ళు అయితే అందరు వచ్చేసారు అనమాట. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ కి బయలుదేరినాము, పెట్రోల్ వేసుకున్నామని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తున్నాము. పెట్రోల్ బంక్ వాళ్ళు ఇంకా అప్పటికి ఓపెన్ చేయలేదు. బండ్లు చూస్తే చాలా వచ్చేసినాం. అప్పటికే ఇంచుమించు ఒక 20 నిమిషాల వరకు పెట్రోల్ బంక్ లో వెయిట్ చేసినాం. ఫైనల్ గా పెట్రోల్ అయితే దొరికింది. సో బయలుదేరినాం. సో ఫైనల్ గా మార్కెట్ కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే షాపింగ్ వీడియోలు అయితే మా వాళ్ళు షాపింగ్ అంటే ఇక్కడికి తీసుకొచ్చినండి. సండే రోజు స్పెషల్ గా డిస్కౌంట్ లో దొరుకుతాయని చెప్పేసి. కానీ ఇలా మొక్కలకి కొన్నది లేదు, మండుతున్నట్టుంది. ఏదో పీకింగ్ లేదు. ఎందుకు వచ్చారా అంటే తెలియదు. ఈ షూలు ఏం చూడడానికి నైక్ షూ లాగా, పూమా షూ లాగా ఉన్నాయి, కానీ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఒక్కొక్క జత వచ్చేసి పేరు 700 రూపీస్ అంట. అంత చీప్ షూలు మనం వాడమని చెప్పేసి మళ్ళీ ముందుకైతే బయలుదేరిపోయినాము. సో మార్కెట్ అయితే బాగా నడుస్తుంది. చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చేసి ఇప్పటికే చూస్తున్నారు. ఇక్కడ బట్టల కాడికి వెళ్ళి, షూస్ కాడికి వెళ్ళి, ఇంట్లో యూజ్ అయ్యే సామాను, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, కూలర్స్ అన్నీ అంటే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చూసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ ర్యాబిట్స్, యానిమల్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క ర్యాబిట్స్ కానీ, క్యాట్స్, డాగ్స్, అలాగే బర్డ్స్, అంటే చాలా చాలా వెరైటీస్, చిన్న చిన్న పక్షులు ఉన్నాయి. ఇంకా ఎగిరేవి, ఇదేటివి, పాకెట్, దూకేటివి కూడా. ఈ పప్పి చూడండి ఎంత క్యూట్గా ఉన్నదో. తీసుకున్నాం అనుకున్నా, కాకపోతే 8,000 చెప్పారండి దానికి. అలాగే మనకు అర్థం కాదని చెప్పేసి ఒక చిన్న గన్ను ఉంటే ఆడుకుందామని చెప్పేసి తీసుకున్న పిల్లల కోసం అని. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్కి ఇచ్చిండు. సో అది అయిపోగానే అక్కడ చాకులు, కత్తులు ఇవన్నీ అమ్ముతుంటే అక్కడికైతే వెళ్ళిపోయినా. అవి మనకు పెద్ద పనికి ఏం రావు కదా అని చెప్పేసి గమ్మున పక్కనకి వెళ్ళిపోయినానండి. అలాగే ఇంకో సైడ్ షూస్ ఉంటాయి, అక్కడ కూడా చూసిన. ఇక్కడ కూడా బాగున్నాయి షూస్. పర్ పేర్ వచ్చేసి ఇక్కడ 500 అంట. ఇందాక చూసింది 700, ఇక్కడ వచ్చేసి 500 అంట. సో ఇదేంద్రా నాయన, ఇది కుక్క, పందె, ఏంది ఇది ఇట్లున్నది? ఏం రకం, ఏం జాతి అసలు? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? మీకు తెలిసిన ఒక కామెంట్ అయితే వేయండి. అది అయిపోగానే నెక్స్ట్ ఫోన్లో ఇయర్ బడ్స్, బ్లూటూత్ స్పీకర్స్ అవి చూస్తాం. తర్వాత ఇప్పటి నుంచో సెల్ఫీ స్టిక్ కోసం చూస్తున్నాం అనమాట. ఒక సెల్ఫీ స్టిక్ తీసుకున్నాము. ఇదేందిరా బాబు ఇంత పొడవు ఉన్నది? ఈ సెల్ఫీ స్టిక్ లేకపోతే ఇంట్లో బూజు దులిపే బూజు కర్ర? అది అయిపోయిన తర్వాత ఇంతకి బాగా మారి ఒక 250కి అయితే ఇచ్చేస్తాం అనమాట. 250 తీసుకుని అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా, మొబైల్, ఛార్జర్లు, హెడ్సెట్లు, బ్లూటూత్స్ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి ఇంకొచ్చి అమ్ముతున్నారు ఆయన. సెకండ్ హ్యాండ్ షూలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సెకండ్ హ్యాండ్ షూలు కూడా ఇంటి ముంగట పెట్టే చెప్పులు, షూస్ కాడికి తీసుకొచ్చి మరి అమ్ముతున్నారు ఇక్కడ. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. అలాగే కత్తులు, కటారులు, స్టీల్ సామాన్లు, ఇంట్లో వాడే ఆయుధాలు మొత్తం ఇక్కడ దొరుకుతున్నాయి. మీకు కొత్తవి కావాలంటే కొత్తవి, సెకండ్ హ్యాండ్ కావాలంటే సెకండ్ హ్యాండ్, అలాంటివి అన్ని వెరైటీస్ ఇక్కడ. టూల్స్, టూల్ కిట్లు, టైర్లు కూడా రీగ్రూపింగ్ చేసి అమ్ముతున్నారు. బయట 1500 ఉంటాయి, ఇక్కడ 500కు 600కు రీబటన్ చేసిన టైర్లు అమ్ముతారు. అలాగే జాక్లు, ఈ జాక్ వచ్చేసి ఈ జాక్లు కొత్త జాకే 600 ఏమో ఉంది, వీడు 500 చెప్తున్నాడు. ఎందుకురా అని చెప్పేసి నువ్వే పెట్టుకొని చెప్పేసి పక్క జరిగిపోయాను. అలాగే కటింగ్ ప్లేయర్లు, స్క్రూ డ్రైవర్లు, టూల్స్, సుత్తెలు కానీ, హ్యామర్లు, ఇట్లాంటివి ఉన్నాయి. ఇంకోటి మా ఫ్రెండ్ గారు వాడు కూడా షర్ట్స్ చూస్తా అంటే వైట్ కలర్ షర్ట్స్ చూసుకొని చెప్పిన. షర్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. 150 రూపీస్, జస్ట్ 150 రూపీస్ కంటే వర్తబుల్ ప్రైజెస్ అనమాట. మావాడైతే ఒక టీ షర్ట్ చూసి ఇంతసేపు చూసి సో వన్ సెలెక్షన్ అయిపోగానే నేను తీసుకున్నా. నేను కూడా ఒక షర్ట్ చూసిన, బాగుంది, పర్లేదు. ఒక వైట్ షర్ట్ అయితే తీసుకున్నా. 150 రూపీస్ అంట. క్వాలిటీ అయితే బాగుంది, వర్త్ అని చెప్పుకోవచ్చు. ఏదో ఒక తీసుకోవాలని తీసుకున్నాము, మనమైతే ఎక్కువ వేయమన్నమాట. సో ప్రైస్ అయితే వర్త్ అనిపించింది, అదైతే తీసుకున్నాం. అది అయిపోయిన తర్వాత మేము ఎక్కువ కొన్నది ఏం లేదు, ఒక షర్ట్, ప్యాంట్స్, చిన్న చిన్న వస్తువులు మాత్రమే తీసుకున్నాం అన్నమాట. వీడియోస్కి సంబంధించిన ప్రోడక్ట్స్. పైసలు ఎక్కువ మరి మొత్తం ఆగమాగం చేస్తున్నాయి. ఈ రాబిట్లు అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి 800కి పేరు ఇచ్చిండు. 600 వీటికి, 200 రూపీస్ వచ్చేసి జాలికి అనమాట. 800కి ఈ 2 పేర్స్ అయితే వచ్చేస్తాయి. ఒక పేర్
తీసుకున్నాం అనమాట 2 కుందేళ్ళు. చూడడానికి చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి ఇవి. యాక్టివ్ గా ఏం ఫుడ్ తింటావు ఇంటికి పోయిన తర్వాత చూడాలి. వాడైతే వెజిటేబుల్స్ అని చెప్పిండు వీటి అమ్మిన పర్సన్. సో ఇంటికి వెళ్ళి పెట్టి చూద్దాం. సో ఫైనల్ గా రాబిట్స్ అయితే తీసుకున్నాము, 2 రాబిట్స్.